గార్డుల్ని ఫారెస్ట్ అధికారుల్ని కొట్టాడంటారా? గమ్మత్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చులు. ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడి తోలు తీస్తాను, ఈడి తోలు తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు. ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది? ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, అరే మరో 15 ఏళ్ళు, ఈ 5 ఏళ్లే కాదు ఇంకొక 15 ఏళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాపం వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు. జెండా మోయటమే కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి. ఏ1గా జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట. వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది. ఈ పగోడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు వాళ్ళ పాపాలని, టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళని మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యే A2, ఇది A1. కాబట్టి ఇది ఈ విష సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నోరు మెదపకుండా వెనకాలండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక 3-4 సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా 3 సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కోర్టులకు విలువలేదు. జడ్జి అంటే రోమంతో సమానం. మా మాటే మా ఎమ్మెల్యే తండ్రి చెప్తే మా పోలీసు కాదు, ఎవరిని కోర్టులను కాదు, ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. మేము ఇట్లాగే పరిపాలించి ఏడుస్తాం, మాకు ఓటేసినందుకు మీరు ఏడవండి అని చెప్పని ప్రజలకి సందేశం ఇస్తున్నారు.